అందరికీ నమస్తే. ముందుగా బలభిమనుస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు విద్యుత్ సబ్‌స్టేషన్లను పునర్నిర్మాణం పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులు, ఎన్డీఆర్ఎఫ్ నిధులున్న నిబంధనల ప్రకారం వాటిని వ్యయం చేయడంలో అలసత్వం చూపడంపై ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుపైన కేంద్రం నుంచి సరైన సహాయం అందకపోవడంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం, గతేడాదికి సంబంధించి రావాల్సిన నిధులు, ప్రస్తుతం వ్యవసాయ, పశుసంవర్ధక, నీటి పారుదల, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖల పరిధిలో వాటిల్లిన నష్టంపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సీఎం అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ రెండు నివేదికలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ నేతృత్వంలోని బృందం ఈ నెల 4వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి అందజేస్తుందని సీఎం చెప్పడం జరిగింది. భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టాలపై సచివాలయంలో సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా 257 చెరువులు, కుంటలకు గండి పడిందని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ చిన్న నీటిపారుదల విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, త్రిబుల్-ఆర్ ప్రధానమంత్రికి కృషి సంచయ్ యోజన, ఇతర కేంద్ర ప్రయోజిత పథకాలను వినియోగించుకొని చిన్న నీటి వనరులకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని సీఎం సూచించారు. గతంలో నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటర్ల వారిగా సంఘాలు ఉండేవని సీఎం గుర్తు చేశారు. నీటి వినియోగదారుల సంఘాలకు సంబంధించిన నిబంధనలను పరిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు నూతన ప్రతిపాదనలతో నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించారు. నివేదికపై మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. తమ ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలోని 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా 2 రోజుల్లో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని సీఎం చెప్పడం జరిగింది. నీట మునిగిన సబ్ స్టేషన్ల స్థానంలో అధునాతన సామగ్రి సామర్థ్యంతో కూడిన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్కు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. పురపాలిక, పంచాయతీరాజ్, జిహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి పరిష్కారంతో రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకు సీఎం సూచించారు. చెంగిచెర్లతో పాటు జియాగూడ, అంబర్పేటలోని స్లాటర్ హౌజ్లలో హలాల్ జట్కా సక్రమంగా జరిగేలా చూడాలని, అధునాతన యంత్రాలు వాడేలా చూడాలని, అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలని, మాంసం విక్రేతలు అన్ని నిబంధనలు పాటించేలా చూడాలని కూడా చెప్పడం జరిగింది. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, పశు సంవర్ధక శాఖలు సమగ్ర నివేదికలు రూపొందించి 2 రోజుల్లో పూర్తి సమాచారంతో నివేదికలు అందజేయాలని కూడా అధికారులకు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నూతన వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, ఆసుపత్రుల భవనాల పనులు వేగవంతం చేయడంతో పాటు వాటి ప్రారంభానికి తేదీలు కూడా నిర్ణయించాలని ఆ శాఖ కార్యదర్శి క్రిస్టియానా జోంగుర్తిని సీఎం ఆదేశించారు. కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక పనులు వేగవంతం చేయాలని, పరిహారాలు వెంటనే విడుదల చేయాలని కూడా చెప్పడం జరిగింది. అన్ని శాఖల ఎన్డీఆర్ఎఫ్ నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు సకాలంలో వినియోగిత పత్రాలు
యూసీ సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. విపత్తు సమయాల్లో స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు వరదల సమయంలో మెరుగైన సేవలు అందించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. భారీ వర్షాల సమయంలో 42 ఆపరేషన్లలో పాల్గొని 217 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ, నైపుణ్యాలు అందేలా చూడాలని రాష్ట్ర అగ్నిమాపక విపత్తు స్పందన పౌర సహాయక విభాగం డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డికి సీఎం సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగానికి కావాల్సిన అధికారులు, సిబ్బందిని వెంటనే సర్దుబాటు చేయాలని కూడా సిఎస్కు సూచించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులలో మున్ముందు అకాల వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండడంతో పాటు విపత్తుల సమయంలో తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాలలో పనులకు కంటింజెంట్ కింద కలెక్టర్లకు 10 కోట్లు, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లా కలెక్టర్లకు 5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మధుమోహన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి శ్రీనివాసులు, డీజీపీ డాక్టర్ జితేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వివిధ శాఖల అధికారులు కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బలభీమను ఛానల్. ధన్యవాదాలు.